పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసేశారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా సీన్లోనికి మందకృష్ణ మాదిగ గారు రావడం పైన కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ అయితే మందకృష్ణ మాదిగ గారి పైన చాలా హాట్ గానే ఒక పోస్ట్ కూడా పెట్టారు ఫేస్బుక్ లో. మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి మద్దతుగా ఉంటున్నారు ఈ మధ్య అన్న విమర్శలు అయితే అతని వ్యతిరేకుల నుంచి చాలా గట్టిగానే ఇటీవల వస్తూనే ఉన్నాయి. హర్ష కుమార్ గారు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఈ వ్యవహారం కొనసాగుతుంటే ఒకవైపు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు ఏకంగా ఆలయ పునర్నిర్మాణానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం చేసేస్తే ఇప్పటికీ కూడా మందకృష్ణ మాదిగ గారు ఈ వ్యవహారం కోర్టులో ఉంది, అక్కడ ఆలయం ఉందా లేకుంటే గొంతేనమ్మ ఆలయం ఉందా లేకుంటే అది గ్రామ సావిడా అన్న దానిపైన కోర్టు నిర్ణయం కోసం మేము ఎదురు చూస్తున్నాం అని ప్రకటించడం పైన కూడా స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రఘురామకృష్ణంరాజు గారు తాను అనుకున్న చేస్తూ వెళ్తూ ఉంటే ఇంకా మేము కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని మందకృష్ణ మాదిగ గారు ఎలా మాట్లాడతారు అన్నది ఒక విమర్శ అయితే, ఫేస్బుక్ లో మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ఒక ట్వీట్ చేశారు. 3 రోజులుగా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, ఆకువీడులో ఏకపక్షంగా 57 మంది మీద హత్యాయత్నం కేసులు పెట్టారు, పోలీసులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ విషయం తెలిసి అక్కడ పరామర్శకు వెళ్దాం అనుకుంటే 3 రోజులుగా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, చివరకు నాదెండ్ల భాస్కర్ రావు గారి కార్యక్రమానికి కూడా నేను వెళ్ళలేకపోయాను అని హర్ష కుమార్ గారు ఆవేదన వ్యక్తం చేస్తూనే డైరెక్ట్ గా మందకృష్ణ మాదిగ గారి పైన కూడా తన పోస్ట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. చూడండి విచిత్రం, బీజేపీ మందకృష్ణ మాదిగను దింపి నిన్న మీటింగ్ పెట్టించింది, అతడికి హైప్ ఇవ్వడానికి ఆంధ్రజ్యోతి రంగంలోకి దిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. పచ్చ మీడియా పేపర్ కటింగ్ ను కూడా చూడండి అని ఆ పేపర్ కటింగ్ ను పోస్ట్ చేశారు. అందుకనే చెబుతున్నాను, దళిత క్రిస్టియన్లకు మంద బీజేపీ దూత అంటే మందకృష్ణ మాదిగ గారు బీజేపీ దూత అని హర్ష కుమార్ గారు ఆరోపిస్తున్నారు. అతడి మాయలో పడవద్దని హెచ్చరించడం ఇందు గురించే క్లియర్ గా తెలుస్తోంది కదా, చూద్దాం ఎప్పటి వరకు హౌస్ అరెస్ట్ చేస్తారో అంటూ హర్ష కుమార్ గారు ఒక పోస్ట్ పెట్టారు. అంటే మందకృష్ణ మాదిగ గారిని డైవర్ట్ చేయడానికే దింపారు రంగంలోనికి అని హర్ష కుమార్ గారు ఆరోపిస్తున్నారు. అయితే మీడియా సమావేశంలో మందకృష్ణ మాదిగ గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదంతా రఘురామకృష్ణంరాజు గారి వల్లే జరుగుతోంది, ఆయన వల్ల చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి దళితులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను, రఘురామకృష్ణంరాజు గారి వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను, చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాను అని కూడా మీడియా సమావేశంలో మందకృష్ణ మాదిగ గారు చెప్పారు. అయితే మందకృష్ణ మాదిగ గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్తే తప్ప రఘురామకృష్ణంరాజు గారు ఏమేం చేస్తున్నారు అన్నది ముఖ్యమంత్రి గారికి తెలియదంటే నమ్మే పరిస్థితులు ఉన్నాయా? నిజానికి కొద్ది రోజుల క్రితం అదే ఆకువీడులో ఒక చిన్నపాటి ఘర్షణ జరిగితే రఘురామకృష్ణంరాజు మీరు ఎందుకు వెళ్ళారా అలాంటి సున్నితమైన ప్రాంతంలోనికి అని ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అడగలేదు. రఘురామకృష్ణంరాజు గారి మీద దాడి చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం, ఈ దాడిని ఖండిస్తున్నామంటూ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అక్కడ వ్యవహారం నడుస్తోంది అన్నది చంద్రబాబు నాయుడు గారికే తెలుసు. ఆ రోజు గొడవ జరిగిన తర్వాత నిజానికైతే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎలాంటి వివాదం ఉండకూడదంటే కనీసం స్టేటస్ కో ఇంకో మరోసారి అక్కడికి వెళ్ళొద్దండి, కొద్దిగా ఆగండి, సంయమనం పాటించండి అని డిప్యూటీ స్పీకర్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామకృష్ణంరాజు గారికి చెప్పి ఉండాలి. కానీ అలా చెప్పలేదు. ఆయన ఈరోజు ఏకంగా శంకుస్థాపన కార్యక్రమం కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తా, చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా అని మందకృష్ణ మాదిగ గారు అని అంటూ ఉన్నారే కానీ ఇందులో నిజాయితీ ఉందా అన్న అనుమానం కూడా సహజంగా కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు ఈ 2 ఏళ్లలో అన్న విమర్శ కూడా ఉంది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మీ మతం మా మతం అని మాట్లాడే పరిస్థితికి వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి హోదాలో. అంటే మత రాజకీయాలు చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు అన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి నేపథ్యం ఉన్నప్పుడు మందకృష్ణ మాదిగ గారు చాలా దళితులకు సపోర్టుగా అక్కడ అరెస్ట్ అయిన కేసులు పెట్టించుకున్న వాళ్ళకి మద్దతుగా అక్కడికి వెళ్ళడమో ఏమైనా చేస్తారనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకెళ్తా అని అంటున్నారు. మరి సరే, మందకృష్ణ మాదిగ గారు మొన్న ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు. సో ఈ విషయాన్ని తీసుకెళ్లిన తర్వాత రఘురామకృష్ణంరాజు గారిని కట్టడి చేసి ఇక్కడ ఇంతకు మించి అక్కడ వివాదం పెరగకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తారా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా ఈ విషయంలో రఘురామకృష్ణంరాజు గారు వెనక్కు తగ్గే పరిస్థితులు ఉన్నాయా? అప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఏ స్థాయి వరకు నిలబడతారు అన్నది చూడాలి. హర్ష కుమార్ గారు అయితే మందకృష్ణ మాదిగ గారిని కూటమి ప్రభుత్వమే దింపింది, ఆయన బీజేపీ దూత, నమ్మవద్దు అని దళితులకు డైరెక్ట్ గానే ఈరోజు పిలుపునిచ్చారు.